ఫ్రంట్ పార్ట్ బాగా లూజులు వస్తుందంటే ఒక 4 టిప్స్ చెప్పాను. అవేంటి అంటే ఒకటి షోల్డర్ దగ్గర, ఒకటొచ్చేసి షోల్డర్ నుంచి చంక భాగం దాకా మనం చేసే మిస్టేకు, ఇంకోటొచ్చేసి ఉక్సులు పట్టి దగ్గర, ఇంకోటొచ్చేసి మెయిన్ డాట్ దగ్గర. ఇవి ఎందుకు మనకు జరుగుతున్నాయి, ఎక్కడ మనం తప్పు చేస్తే జరుగుతున్నాయనే దాని గురించి ఈ వీడియోలో చాలా చక్కగా చెప్పాను. మొత్తం వినండి, మీకున్న ప్రాబ్లమ్‌ని దూరం చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజొచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్‌లో ఒక టాప్ 4 టిప్స్ అనేవి చెప్పుకుందాం. ఏంటి అంటే భుజాలు జారకుండా. ఇవి ఎలా ఏంటి అనేది చాలా ఈజీ టిప్‌లో చాలా త్వరగా చెప్తాను చూడండి. ఫస్ట్ మనం ఏం చేస్తాము, బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేస్తూ ఉంటాం. అయితే నిన్న ఏం చేసాం మనం, బ్యాక్ పార్ట్‌లో టాప్ 4 టాప్ టిప్స్ అనేవి చెప్పుకున్నాము. ఇవి ఏంటంటే చాలా ఇంపార్టెంట్ అయినవన్నమాట. చెప్పుకున్నాం కదా. ఈరోజు వచ్చేసి ఈ బ్యాక్ పార్ట్‌ని బట్టి నేను ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసాను. ఈ ఫ్రంట్ పార్ట్‌లో మనకున్న ప్రాబ్లమ్స్ ఏంటి అనేది నేను చెప్తాను. భుజాలు జారితే మనం ఏం చేయాలి అనేది, ఓకేనా? ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఇది ఇలా వేసుకొని కట్ చేసుకుంటాం. కట్ చేసుకున్న తర్వాత చెస్ట్ భాగాన్ని బట్టి సైడ్కో, ముందుకో, వెనక్కో పెంచేసుకొని పర్ఫెక్ట్గా ఫ్రంట్ పార్ట్ అనేది మనం కటింగ్ అనేది అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇది ఇక్కడ పెట్టేస్తాం. ఆల్రెడీ కటింగ్ అయిపోయిన తర్వాత మనం చేయాల్సినవి ఆల్రెడీ బ్యాక్ పార్ట్లో కొన్ని చేసాము. ఒకవేళ ఈ ఫ్రంట్ పార్ట్ చూసే కొత్తగా వీడియో చూసే వాళ్ళైతే ఇంతకుముందు వీడియో దీని పక్కనే ఉంటుంది, చక్కగా అది చూడండి. బ్యాక్ పార్ట్ అర్థమైన తర్వాత మీకు ఇది అర్థమవుతుంది. ఓకే, వెంటనే, ఓకేనా? అయితే తర్వాతకి మనం చేయాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ ఏం చేస్తున్నామంటే, మనము బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మనం కట్ చేసేటప్పుడు అన్నీ కరెక్ట్గా చేసుకుంటాము. మనకు తెలిసింది ఏంటి అంటే, భుజాలు జారుతున్నాయి, ఎక్కడ తప్పు జరుగుతుందో తెలియదు, అదొక్కటే తెలుసు మనకి, ఓకేనా? అయితే మనం చేయాల్సిన తప్పులు మనం ఏమేమి చేస్తున్నాము అనేది ఇప్పుడు మీకు నేను చెప్పిన తర్వాతనే అర్థమవుతుంది. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ పొడవు, అధికమించి పొడవు అనమాట. అధికమించి అంటే ఫ్రంట్ పార్ట్ కూడా మనం చేసిన తర్వాత కొన్ని సవరణలు, మనం బ్యాక్ పార్ట్ చేసిన తర్వాత కొన్ని సవరణలు ఫ్రంట్ పార్ట్లో కూడా చేసుకోవాలి మనం. అవి ఏంటి అంటే, ఇక్కడ మనం డాట్ పాయింట్ పెడతాం చూడండి. ఇక్కడ మనం మనం మెయిన్ డాట్ ఒకటి పెడతాం చూడండి. ఇలా ఈ మెయిన్ డాట్ పెట్టేటప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇది కరెక్ట్గా పెట్టుకోపోయినా అంటే ఎక్కువైనా కూడా మనం ఈ బ్యాక్ పార్ట్ పెంచమని అంటూ ఉంటారు చాలామంది. అది పెంచినప్పుడు దాంతోపాటు ఇది కూడా పెరుగుతుంది. మనం ఏం చేస్తాము, షేప్ బెల్ట్ 2 ఇంచెస్ పెట్టి కట్ చేస్తాము. దాని ప్రకారం ఫ్రంట్ పార్ట్ అనేది పెరుగుతుంది. ఒకవేళ ఫ్రంట్ పార్ట్ పైకి ఎక్కుతుంది అంటే మనం పెంచినా ఏమి కాదు, కానీ మనకి కిందికి పోతుంది. మనకి ఒకవేళ ఈ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది కిందికి అయినప్పుడు మనకి అప్పుడు ఏమవుతుందంటే, ఈ ఫ్రంట్ పార్ట్ లూజ్ అయిపోయి అప్పుడు మనకి మెడ మీద ప్రభావం పడుతుంది అనమాట. టైట్ అనేది పట్టకుండా లూజ్ వచ్చేస్తుంది. షోల్డర్ ఇక్కడ దాకా కూడా ఇలా లేసినట్టుగా ఉంటుంది అనమాట. అందువల్ల మనం ఏం చేయాలంటే, ఇది కరెక్ట్గా పెట్టాలి. అప్పుడు మనం ఏం చేయాలి, ఊకే మనకి ముందు మెడ లూజ్ వస్తుంది. బ్యాక్ పార్ట్లో మనం అయిపోయింది, బ్యాక్ పార్ట్ అంతా కరెక్ట్గా ఉంది, కానీ ఫ్రంట్ పార్ట్లో లూజుల గురించి నేను చెప్తున్నాను. ఈ మెడ వరకు ఇదంతా లేసి ఉంటుంది, ఇక్కడ దాకా మనకి లూజ్ వస్తుంది. ఇలా మన చేయి పెడితే పైన డోల లాగా ఉంది అన్నప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని తగ్గించాలి. అర్థమైందా? ఇక్కడ మెడ మీద తగ్గించడం కాదు, ఓకేనా? ఇది ఇలా తగ్గించాలి. ఇలా తగ్గించుకుంటే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇక ఏ ప్రాబ్లం అనేది ఉండదు, మనకి 100% సెట్ అవుతూ ఉంటుంది అనమాట. 100% మనకి సెట్ అవుతూ ఉంటుంది. ఏ టెన్షన్ లేకుండా ఈజీగా మనకి అయిపోతూ ఉంటుంది. తర్వాతకు వచ్చేసి మనం చేయాల్సింది ఏంటి అంటే, నెక్కు అనేది వెడల్పుగా పెట్టడం. నెక్కు వెడల్పు అంటే మనం ఏం చేస్తాము, ఇప్పుడు బ్యాక్ పార్ట్ లాగానే సేమ్ ఇది కూడా మనం ఇలాగే పెట్టి కట్ చేసుకుంటూ ఉంటాం అనమాట. ఇలా పెట్టి మనం కట్ చేస్తాము. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే, యాంగిల్ని మార్చాలి. అంటే కొద్దిగా మనం దీన్ని ఇటువైపు కనుక్కొని మనం కట్ చేయాలి అంటే బ్యాక్ పార్ట్ని కొంచెం మనం ఇటువైపుకి జరిపి మనం ఈ నెక్ను అనేది తగ్గించింది కాక మళ్ళీ యాంగిల్ అంటే క్లాత్ యొక్క పన్నాన్ని మనం మార్చాలన్నమాట. క్లాత్ పన్నాన్ని మార్చితే అప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా లూజ్ అనేది రాదు. ఈ పార్ట్ 1 అయితే ఇది మనకి, దీంట్లో పార్ట్ 2 అనేది మనం మార్చాల్సింది ఇది అనమాట. ఇలా, ఓకేనా? ఇలా చేయాలి. ఇలా చేస్తే మీకు ఈ పార్ట్ మొత్తం లూజ్ అనేది రాదు. ఒకటి ఇది, 2 ఇది అనమాట. ఇవి మనం చేయాలి. తర్వాతకు వచ్చేసి మనకి కేవలం ఇక్కడ నుంచి ఇక్కడికి లూజ్ వస్తుంది, అంటే ఈ పార్ట్ అంతా లూజ్ వస్తుంది అంటే అప్పుడు మనం తగ్గించాల్సింది ఇక్కడ అనమాట. ఇక్కడ తగ్గించాలి, ఓకేనా? ఎందుకంటే బ్యాక్ పార్ట్లో కరెక్ట్గా దీని దగ్గర, బ్యాక్ పార్ట్లో దీని దగ్గర మనకి ఏంటంటే కండు ఉంటుంది. ఇక్కడ ఎవరికైనా కండు ఉంటుంది, ఫ్రంట్ పార్ట్లో ఉండదు. ఉండని వాళ్ళకి మనకి ఏమవుతుందంటే ఇక్కడ లూజ్ వచ్చేస్తూ ఉంటుంది. మనం దీన్ని ఎక్కడ తగ్గించలేం కదా. అప్పుడు మనం తగ్గించాల్సింది ఏంటంటే ఇక్కడ తగ్గించుకోవాలి. తగ్గించుకొని ఇంకా మెడ మనకి రౌండ్గా రావాలంటే ఇంకొంచెం లోనకి చేసుకోవచ్చు, తప్పులేదు, ఓకేనా? ఇలా చేసుకొని ఈ యొక్క లూజ్ని మనం తీసేసుకోవాలి. ఇది వచ్చేసి 3వది అనమాట. ఇవి 3 పాయింట్లు మనం చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే, మనకి ఓన్లీ మనకు సగం నుంచి కేవలం ఇలా లేస్తుంది, మనకి భుజం జారిపోయినట్టుగానే ఉంది, కరెక్ట్గా మనం పెట్టిన దగ్గర మనకి రావట్లేదు అన్న దగ్గర ఇక్కడ తగ్గించుకోవాలి.
ఇది వచ్చేసి 4వది అనమాట. ఇలా మనం ఇవి కరెక్ట్గా చేయాలి. ఇవన్నీ మనం చేస్తే 100% ఫ్రంట్ పార్ట్లో కూడా మనకి లూజులు అనేవి రావు. తర్వాతకి మనం ఏం చేస్తూ ఉంటామంటే ఇంకొక తప్పు ఏంటంటే బ్యాక్ పార్ట్ పెంచినప్పుడు మనకి చంక కూడా ఫ్రంట్ పార్ట్ పెరుగుతూ ఉంటుంది. అప్పుడు రెండు కూడా జారిపోతాయి. మనం బ్యాక్ పార్ట్లో చేసిన టిప్స్ ప్రకారం చేసిన తర్వాత కూడా మనకి ఫ్రంట్ పార్ట్లో చిన్న చిన్న మార్పులు అనేవి మనం చేయాల్సి ఉంటుంది. బ్లౌజ్ కుడుతున్నామంటే కుడుతున్నాము, ఏదో నడిచిపోతుంది, అన్ని ఆదులు పెడుతున్నామంటే 100లో 50% అయితే సెట్ అవుతుంది, మీకు ఏ ప్రాబ్లం రాదు. మిగతా 50% వాళ్ళు ఈ ప్రాబ్లమ్స్తోనే కలిగి ఉంటారనమాట. వాళ్ళు అది బ్యాక్ పార్ట్లో మనం అవి చేయాల్సిందే, ఫ్రంట్ పార్ట్లో చేయాల్సిందే. మొత్తం చేయాలని నేను అనట్లేదు, ఒకే దాంట్లో ఇవన్నీ చేయాలని అనట్లేదు. ఇక్కడ నేను ఏం చెప్పాను మీకు, ఫ్రంట్ పార్ట్ మొత్తం లూజ్ వస్తుందంటే ఇక్కడ తగ్గించాలి ఒకటి. ఇంకోటి ఏంటి అంటే మనకి ఈ పార్ట్లో మొత్తం లూజ్గా ఉంది, కొంతమందికి జోలిగా ఉంటుంది. అప్పుడు మనం ఏంటి వెడల్పు చేసామని అర్థం. అప్పుడు నెక్కుని మనం ఏం చేయాలి, పన్నాతో తొక్కిడి పెట్టి మనం దాన్ని మార్చాలన్నమాట. యాంగిల్ అంటే నెక్కు మొత్తం సేమ్ అంతే డీప్ ఉంటుంది, అంతే వెడల్పు ఉంటుంది. కానీ పన్నాని మార్చడం వల్ల ఏమవుతుంది, క్లాత్ ఇలా ఆగిపోతుంది అనమాట, చాలా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. అప్పుడు ఎలాంటి ప్రాబ్లం రాదు. ఇంకోటి ఏంటి అంటే మనం నెక్స్ట్ మనకి ఇక్కడ చెస్ట్ భాగంలో మనం ఫస్ట్ హుక్స్ దగ్గర మనకి లూజ్ వస్తుంది అన్నప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ తగ్గించుకోవడం. అంటే ఈ పార్ట్ అంతా లూజ్ రావడం, ఇదంతా మంచిగా ఉంటుంది. ఇక్కడ లూజ్ ఉంటుంది, ముందు హుక్స్ దగ్గర లూజ్ ఉంటుంది కొంతమంది, ఇది తగ్గించుకోవాలి. ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉండొచ్చు, అందరికి కలిపి 4 ఉండొచ్చు. అది మనం గుర్తుపట్టాలన్నమాట. ప్రతి మనిషికి కూడా గుర్తుపట్టి చక్కగా మనం చేయగలిగితే ఏ ప్రాబ్లం ఉండదు, ఎలాంటి టెన్షన్ లేకుండా ఈజీగా మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే నెక్కు జారడం, అంటే డొల్లిపోవడం. ఇలా డొల్లిపోవడం జరిగినప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ తగ్గించుకుంటే మనకి సరిపోతుంది అనమాట. తర్వాతకి చంక భాగం బ్యాక్ పార్ట్ని బట్టి ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్లో కూడా మనం చంక భాగం ఎక్కువగా తీసుకుంటే ఫ్రంట్ పార్ట్ కూడా లూజ్ రావడం వల్ల మనకి ఏమవుతుంది, ఖచ్చితంగా జారిపోతూ ఉంటుంది. ఈ టిప్స్ మీరు వాడారనుకోండి, ఇక మీకు ఎప్పుడు ఎలాంటి ప్రాబ్లం రాదు. ఏ ప్రాబ్లం కూడా మీకు వచ్చిన మన ఛానల్లో, పాషా టైలర్ ఛానల్లో అన్నీ కూడా ఉన్నాయన్నమాట. మనకి భుజాలు జారితే ఎలా సెట్ చేసుకోవాలి, ఇంకోటి ఏంటి అంటే నెక్కు వెడల్పు చేయాలంటే ఎలా, చిన్నగా చేయాలంటే చిన్న షోల్డర్ ఎలా, ఆర్మ్ హోల్ ఎవరికి ఎంత తీయాలి, చెస్ట్ భాగం ఎక్కువగా ఉన్న తక్కువగా ఉన్న ఎలా చేయాలి, కిందికున్న పైకున్న ఎలా చేయాలి, వీటన్నిటికి సంబంధించిన వీడియోలు అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి. అన్నీ చూసి చక్కగా మీరు నేర్చుకోండి, ఓకేనా. అలాగే ఇంకోటి ఏంటంటే మీరు ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసులు నేర్చుకోవాలి అనుకుంటే ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఇస్తాను, అడ్రస్ ఇస్తాను, మీరు ఫోన్ చేయొచ్చు, డీటెయిల్స్ కనుక్కోవచ్చు. వచ్చి ఒకసారి మన స్కూల్ అని అనుకుందాం, ఇన్స్టిట్యూట్, టైలరింగ్కి సంబంధించిన ఇన్స్టిట్యూట్ వచ్చేసి ఒకసారి చెక్ చేసుకోండి, హాస్టల్ చూసుకోండి, క్లాసులు చూసుకోండి, మేము ఎలా నేర్పిస్తున్నామో చూడండి. వీలైతే ఒకరోజు స్టే కూడా చేయొచ్చు, అర్థమైందా. ఒకరోజు ఉండి కూడా చూసి మీరు ఓకే అనుకుంటే జాయిన్ కావచ్చు. 6వ బ్యాచ్ అతి తక్కువ టైంలో ఇంకొక 1 మంత్లోనే స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ 4-5 మెంబర్స్ జాయిన్ అయ్యారు. వాళ్ళు వచ్చేసి ట్రైనింగ్ ఏంటి అంటే థ్రెడ్ పైపింగ్స్, మిషన్ ఎలా తొక్కాలి, 0 నాలెడ్జ్ ఉన్న వాళ్ళని ఆల్రెడీ జాయిన్ చేసాము 6 బ్యాచ్ వాళ్ళకి. ఇంకా మీరు కూడా రావాలి, అలా జాయిన్ అనుకుంటే కావచ్చు, వీళ్ళతో పాటే కావచ్చు. లేదంటే 6వ బ్యాచ్లో మీరు కరెక్ట్గా మేము ఒక డేట్ అనేది పెడతాము, వారం రోజులు టైం పెడతాము, అప్పుడు వచ్చి కూడా జాయిన్ కావచ్చు, ఓకేనా. ఇలాగే మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి, కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పేపర్ కటింగ్ కావాలన్నా కూడా మన దగ్గర హై నెక్కులు, క్రాస్ కటింగ్లు, స్ట్రైట్ కటింగు, 1 డాట్ కటింగు, డబల్ కటోరీ, సింగిల్ కటోరీ, సభ్యశాసి, మధుబాల, మొత్తం కూడా అన్నీ ఉన్నాయన్నమాట మన దగ్గర, అన్ని సైజులు ఉన్నాయి. మీరు ఆ నెంబర్తో పాటు ఇంకో నెంబర్ కూడా ఉంటుంది జాకెట్ కటింగ్కి సంబంధించింది, ఆ నెంబర్ కూడా ఫోన్ చేసి డీటెయిల్స్ కనుక్కోవచ్చు.